గోల్డెన్ శాండ్ రెసిడెన్సీ అని చెప్పేసి మన కొత్త వెంచర్లో ఉన్నాం మనము. ఇది మనకి కీసరకి దగ్గరలో ఉన్నామండి మనము. అలాగే చూడొచ్చు, ఇప్పుడు మీకు అది కనిపించేదే కీసర పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్. అది ఒక షూటింగ్ పర్పస్లో దాన్ని ఒక రిసార్ట్గా వాడతారు. రిసార్ట్ అండి, అది షూటింగ్స్ పర్పస్ వాడతారనమాట. మీరు కీసర ఏరియా వచ్చినప్పుడు చూడొచ్చు. ఇలాగే ఇది మన 6 acres వెంచర్ అండి. ఇది సిసి రోడ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి మనకి. మీకు అక్కడ కనిపిస్తున్నారా, అదే ఓఆర్ఆర్ అండి. అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి చూస్తారా. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8కి మనం జస్ట్ 2 kilometers ఉన్నాము. 2 minutes డ్రైవ్ అండి మనకి. అలాగే మనకి షామీర్పేట దగ్గర ఉన్న బిట్స్ పిలాని కానివ్వండి, అలాగే మన ఈసీఎల్ నుంచి కానివ్వండి, మనము చెర్లపల్లి నుంచి కానివ్వండి, మనం జస్ట్ 15 minutes డ్రైవ్లో ఉన్నామండి. వాటర్ ట్యాంక్ కూడా చూడొచ్చు, మనకి కన్స్ట్రక్షన్లో అవుతుంది. మీకు నేను చెప్పాను కదా, రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ మన వెంచర్లోనే అని. ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఈ ప్రహరీ ఏదైతే ఉందో అది ఆ ఇంటర్నేషనల్ స్కూల్దేనండి. మనకి ఎంట్రన్స్ వచ్చేసి ఆ ముందు నుంచి ఉంది. అక్కడ మనకి 100 feet రోడ్ అన్నది మనకు ఉందండి. ప్రపోజ్డ్ 100 feet రోడ్ మనం ఏదైతే మన సైట్ వరకు ఉందో ఆ 100 feet రోడ్ని మనం వేయడం జరిగింది. మీకు అది నేను ఇప్పుడు చూపిస్తాను. మీకు నేను ఇటు కీసర టెంపుల్ అండి. మీకు అటు ముందుకు చూస్తే అక్కడ మీకు కనిపిస్తున్నదే కీసర టెంపుల్. జస్ట్ 10 minutes డ్రైవ్లో ఉన్నాం మనం కీసర టెంపుల్కి. సో మీకు అందుబాటు ధరలో ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేనటువంటి ప్రైస్ మనం అందిస్తున్నాము. లాంచింగ్ ఆఫర్ అన్నది ఉన్నది. సో అందరూ కూడా త్వరపడండి. ఇటువంటి డెవలప్మెంట్స్ దగ్గరలో అలాంటి స్కూల్కి, ఇంటర్నేషనల్ స్కూల్కి పక్కనే మీరు ఇక్కడ ఒక ప్లాట్ తీసుకోండి. ఇలాంటి దగ్గర మీరు ప్లాట్ తీసుకుంటే ఫ్యూచర్లో మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే కీసర్ని గవర్నమెంట్ కొత్తగా అనౌన్స్ చేయడం జరిగింది, జిహెచ్ఎంసీ అని చెప్పేసి. ఆ జిహెచ్ఎంసీలో కనుక ఒకసారి కన్వర్ట్ అయ్యింది అంటే మనకి హ్యూజ్ రిటర్న్స్ అనేవి ఉంటాయండి. సో త్వరపడండి. లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర. 76 plotsకి ఆల్రెడీ 22 plots అయిపోయినాయి. ఇంకొక 50 plots మాత్రమే ఉన్నాయి. సో మీకు ప్రైస్ మరియు ఇంకా సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్నిటి కోసం కాల్ చేయండి. థ్యాంక్ యూ.